ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయంలోని 18వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు: ఎవడు 3 లోకములందును ప్రవేశించి వానిని భరించుతున్నాడో అట్టి నాశరహితుడును జగన్నియామకుడును వేరైన వాడును అవు ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెబుతున్నారు. ఇక ఈరోజు చెప్పుకునేటువంటి 18వ శ్లోకంలో ఇలా తెలియజేయబోతున్నారు. పరమాత్మ పురుషోత్తముడని ఎలా చెప్పబడాలో తెలియజేస్తున్నారు. యస్మాదక్షరం అతీతోహమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతిధ పురుషోత్తమః. యస్మాత్ ఏ కారణం వలన, అహం నేను, శరస్వరూపుని, అతీత అతిక్రమించిన వాడనగను, అక్షరాత్ అపి అక్షర స్వరూపుని కంటేను, ఉత్తమ చ శ్రేష్ఠుడుగా ఉన్నాను. అత ఆ కారణము వలన, లోకే ప్రపంచమునందును, వేదే చ వేదమునందును కూడా, పురుషోత్తముడుగా, ప్రతిద ప్రసిద్ధుడనై అస్మి ఉన్నాను. నేను క్షరస్వరూపుని కంటే మించిన వాడను, అక్షర స్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయ్యున్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కి ఉన్నాను. సాయిరామ్.